దేవుని యందు ప్రియమైనటువంటి తోటి విశ్వాసులారా, ఇలాంటి దినములలో దేవుని యొక్క పవిత్రమైన మనస్సు కలిగి ఆయనను వెంబడిస్తూ దేవుని మార్గంలో ఆయనను పోలి నడుచుకొనుటకు ప్రయాసపడుతున్నటువంటి ప్రియమైన తోటి విశ్వాసులారా, ఇలాంటి దినములలో మన పెద్దలను మనము పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి దైవజనులను వారి జీవిత విధానాన్ని క్లుప్తంగా ఒక 5-10 నిమిషాలు మనము జ్ఞాపకం చేసుకొని వారిని మనం ముందుంచుకోవడం, వారిని అనుకరించడం, వారిని స్ఫూర్తిగా తీసుకోవడం, వారి ద్వారా మనం కూడా క్రీస్తు పనిలో వాడబడడం అనే ఉద్దేశంతోన మీ ముందు నిలబడి ఉంటున్నాను. మరి 40 దినములు ఒక అంశాన్ని మనం ముందు ఉంచుకొని ఉంటున్నాం. మొదటి రాజులు 17వ అధ్యాయం 9వ వచనం మనం చూస్తున్నాం. ఏలియాతో యెహోవా దూత చెప్పిన మాట, నీ శక్తికి మించిన ప్రయాణం నీ ముందు ఉన్నదని. ఈ 40 రోజుల ఈ ప్రయాణము నిజంగా మన శక్తికి మించినదిగా, ప్రభు కొరకు ప్రయాసపడినటువంటి ప్రయాణంగా, దేవుని యొక్క ఆత్మ తీవ్రత కలిగినటువంటి ప్రయాణంగా మనం కలిగి ఉంటే మనకెంతో దీవెన, ఆశీర్వాదకరం, మేలుకరం అని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. మరి నిన్నటి దినమున మనము మరి షారా యొక్క జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈ 14వ దినమున, లెంటులోని ఈ 14వ దినమున మరి దేవుని యొక్క పరిచర్యలో గొప్పగా వాడబడి, మరి స్త్రీ అయినప్పటికీ అనేకులకు ముందుగా నిలవబడి మరి దేవుని మహిమ కొరకు ప్రయాసపడినటువంటి ఒక కుమార్తెను మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇశ్రాయేలీలలో దేవుని యొక్క మాటలు తెలియచేయడానికి దేవుడి ఏర్పాటు స్త్రీలను చేసుకున్నాడు, పురుషులను కూడా వాడుకున్నటువంటి విధానాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. హీబ్రూ భాషలో రోయే, నబీం అనేటటువంటి మాట వాడబడి ఉంటున్నది. ఇంగ్లీష్లో సియర్ అంటాం, మరి గ్రీక్లో ప్రొఫెటెస్ అంటాం. దానిలో నుండి ప్రొఫెట్ అనే మాట వచ్చింది. మరి తెలుగులో దీర్ఘదర్శి, ప్రవక్త అని మాటతో మనం పలుకుతున్నాం. ఇప్పటికే మీకు అర్థమై ఉండవచ్చు నేను ఎవరి గురించి మాట్లాడనై ఉన్నాను. దీర్ఘదర్శిగా ఒక ప్రవక్తయే కానీ ప్రవక్తియే కానీ వారు ఒకరి బాహ్య సంబంధమైన వేషభాషలను బట్టి మోసపోకుండా, అవుట్వర్డ్ లుక్ను బట్టి, మనుషుల లుక్ బట్టి వారు మోసపోకుండా వారు ఒక వ్యక్తిని కానీ పరిస్థితులను కానీ వాస్తవంగా తెలుసుకొని ఎలాంటి వారో, ఎలాంటి విషయాలో వాటన్నిటిని కూడా దేవుని యొక్క కృపచేత గ్రహించి కళల ద్వారా, దర్శనముల ద్వారా, ప్రత్యక్షతల ద్వారా వాటిని పొందుట ద్వారా ప్రజలకు ఆధ్యాత్మిక వాస్తవాలను తెలియజేస్తూ దేవునిలో దేవుని కొరకు నడిపించేటటువంటి వారుగా ప్రవక్తలు, ప్రవక్తినిలు వారు దేవుని మహిమలో పరిచర్యలో వాడబడి ఉంటున్నారని జ్ఞాపకం చేస్తున్నాను. ఆ విధంగా ఇశ్రాయేలీలలో మొదటి ప్రవక్తినిగా ఉంటున్నటువంటి దెబోరా మనందరికీ కూడా మరి పరిచయము. న్యాయాధిపతులు 4-5 అధ్యాయాలలో మాత్రం ఆమె యొక్క విషయాన్ని మనం గమనించగలుగుతున్నాం. దెబోరా గురించిన 2 మాటలు, ఆమె యొక్క శక్తికి మించిన మరి ప్రయాణం తన జీవితంలో జరిగించి దేవుని మహిమపరిచినటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలని కోరుతూ ఉంటున్నాను. మరి దేవుని యందు ప్రియులారా, ఈ దెబోరా ఇశ్రాయేలులో ఉన్నటువంటి లప్పీదోతునకు భార్య. ఈమె ఒక ప్రవక్తినిగా ఉంటున్నది. ఈమె ప్రతిదినము కూడా సరళ వృక్షం కింద కూర్చొని ఇశ్రాయేలీలకు న్యాయం తీర్చేటటువంటిది. మరి లక్షల్లో ఉన్నటువంటి ఇశ్రాయేలీలు అనేక సమస్యలు వారికి ఉంటుండగా వాటన్నిటిని కూడా ఆమె తీర్చి ఉండేటటువంటిది. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఇశ్రాయేలీలు తరచుగా విగ్రహారాధనకు వారు అలవాటు పడుతూ దేవుని మర్చిపోయి దేవుని యొక్క సన్నిధిని కోల్పోతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి తరచుగా ఇశ్రాయేలీలకు శ్రమలు కలగడం, శ్రమలు కలిగినప్పుడు వారు తిరిగి దేవుణ్ణి మొరపెట్టడం, దేవుణ్ణి అడగడం, దేవుని చేత వారు ప్రేమించబడ్డారు కాబట్టి దేవుడు వారిని అనేక పర్యాయములు క్షమించి తిరిగి వారిని మరి ఆయా భక్తుల ద్వారా, రాజుల ద్వారా మరి వారిని రక్షించడం మనం చూస్తూ ఉంటున్నాం. మరి దేవుని ప్రజలకు విజయాన్ని కలిగించడానికి దేవుడు ఒక్కొక్కరిని ఏ విధంగా వాడుకున్నాడు, ఎటువంటి పరిస్థితులలో వారిని వాడుకున్నాడో మనం గమనిస్తూ ఉంటున్నాం.
మరి ఈ దినమున దెబోరాను దేవుడు ఏ విధంగా మరి ఇశ్రాయేలీయులను విమోచించడానికి, విడిపించడానికి వాడుకొని ఉన్నాడో మనము చూడగలుగుతూ ఉంటున్నాం. మరి ఈ దినమున మనం గుర్తు చేసుకుంటే ఈ ఇశ్రాయేలీయులకు మరి కఠినమైనటువంటి బాధ, కఠినమైనటువంటి దాసత్వము కలుగజేస్తూ వారిని బహుగా మరి కష్టపెడుతున్నటువంటి కానాను రాజు చేతిలో నుండి తప్పించడానికి మరి దేవుడు మరి ఈ యొక్క ప్రవక్తిని ఏర్పాటు చేసుకున్నాడు. ఈమె ద్వారా మరి ఈ యొక్క కానాను రాజు ఆయన సేనాధిపతి అయినటువంటి మరి మనం గమనించినట్లయితే సిసెరా ఇశ్రాయేలీయులను కఠినంగా శిక్షిస్తూ బహుగా అణగద్రొక్కడం మనం చూస్తూ ఉంటున్నాం. అటువంటి సమయంలో దెబోరా ధైర్యంగా లేచి మరి తెలియజేస్తూ ఉంటున్నది, బారాకుకు తెలియజేస్తూ ఉంటున్నది, దేవుడు నీకు విజయాన్ని కలుగజేయనై ఉన్నాడు, నీవు వెళ్ళి మరి కానాను రాజుతో యుద్ధం చేసి మన ఇశ్రాయేలీయులను విడిపించమని మరి జ్ఞాపకం చేసినప్పుడు బారాకు ఏమంటాడంటే, అమ్మా నేను పోను, నాతో నువ్వు కూడా రావాలి, నువ్వు కూడా ఉంటే బాగుంటుంది అని మరి తెలియజేస్తూ ఉంటున్నాడు. అప్పుడు ఆమె ప్రవక్తినిగా మై డ్యూటీ ఈజ్ ఓన్లీ టు ప్రొఫెసైజ్ అని ఆమె చెప్పలేదు. ఓకే, ఆల్ రైట్, నేనే మీకు ముందుంటాను, నడవండి పద అని చెప్పేసి బారాకును తీసుకొని ఆమె బారాకును ఇశ్రాయేలీయులను ధైర్యపరిచి మరి ఏ విధంగా సైన్యానికి ముందుండి ధైర్యము వహించి వారిని దేవుని యందు ఎంకరేజ్ చేస్తూ దేవుని యందు ఉంటామని, తిరిగి తప్పిపోమని, తిరిగి విగ్రహారాధన చేయమనేటటువంటి ఒప్పందాలు వారితో చేయిస్తూ మరి వారిని విజయపదంలోనికి నడిపించినటువంటి ఒక సాహసము కలిగినటువంటి ప్రవక్తిని, ఒక సాహసము కలిగినటువంటి వీర సైన్యాధికారి అని కూడా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. దేవుని యందు ప్రియులారా, ఆ విధంగా మరి బారాకుతో కలిసి మరి దెబోరా మరి కానాను రాజుల సిసెరా చేతిలో నుండి మరి ఆశ్చర్యంగా, అద్భుతంగా మరి ఇశ్రాయేలీయులను కాపాడడం మనం చూస్తున్నాం. సిసెరా కూడా ఏ విధంగా చంపబడుతూ ఉంటున్నాడో మనందరికీ కూడా తెలిసినటువంటి విషయం. ఆయన వెళ్ళి మరి డేరాలో దాక్కొని ఉంటే మరి ఆ డేరాలో ఉన్నటువంటి మరి యాయేలు ఆ సిసెరా కనతలో ఆయన గాఢ నిద్రలో ఉంటున్నప్పుడు ఆయన కనతలో మేకు కొట్టి ఆయనని చంపి ఇశ్రాయేలీయులకు విజయాన్ని కలిగి ఉన్నదని తెలియచేయడం మనం చూస్తూ ఉంటున్నాం. దెబోరా చేసినటువంటి సాహసం, ఎంకరేజ్ చేసినటువంటి విషయం, దేవునిలో నడిపించినటువంటి విషయం, దేవుడు మనకు ముందున్నాడని చెప్పినటువంటి విషయం, దేవునిలో మనకు విజయం ఉన్నదని ధైర్యపరిచినటువంటి విషయం. షీ వాజ్ ఎ గ్రేట్ ఇన్స్పిరేషన్ టు ది ఇజ్రాయెలైట్స్. మరి బారాకు ఆమె చేసిన ఎంకరేజ్మెంట్తోన, ఇన్స్పిరేషన్తోన, ఆమె ఇచ్చినటువంటి ఆ స్ఫూర్తితోన వెళ్ళి ఇశ్రాయేలీలను మరి కానాను రాజు చేతిలో నుండి విడిపించి అందరూ కూడా తిరిగి క్షేమంగా ఉండేటటువంటి పరిస్థితిని కలుగజేసినారు. ఈ దినాలలో మనకు అప్పగించిన పనికి మాత్రమే మై డ్యూటీ ఈజ్ ఓన్లీ టు డూ దిస్ అని మనం ఆడికే రిస్ట్రిక్ట్ చేసుకుంటాం. కానీ దెబోరా ద్వారా మనం జ్ఞాపకం చేయబడుతున్నామంటే శక్తికి మించిన ప్రయాణం మనం చేసినప్పుడే మరి నిజంగా మనం దేవుని యొక్క దీవెనలు పొందగలుగుతాం. నేను ప్రవక్తిని, నేను నీకు చెప్తున్నాను, దేవుని మాట చెప్తున్నాను, విజయం నీకున్నది, బట్ యు గో, యు ఫైట్ అండ్ యు కమ్ అని చెప్పి ఆమె జస్ట్ ఆయనను పంపించలేదు. ఆయన అడిగినప్పుడు ఓకే నేను కూడా వస్తాను, ఎందుకంటే షీ నోస్ ప్రెటీ వెల్ దట్ దే ఆర్ గోయింగ్ టు విన్ ద వార్. కాబట్టి ఆమె దేవుని యందు నమ్మకం ఉంచి చక్కగా మరి బారాకును నడిపించింది, సైన్యాన్ని నడిపించింది, మరి దేవునిలో వారికి ఘనమైన విజయాన్ని మరి సమకూర్చింది. దేవుని యందు ప్రియులారా, మరి ప్రవక్తల యొక్క పని ఏంటిదంటే నాట్ ఓన్లీ టెల్లింగ్ ద ట్రూత్స్ ఫ్రమ్ గాడ్ బట్ లీడింగ్ పీపుల్ టు ద లార్డ్. దేవునిలోనికి వారందరినీ కూడా నడిపించడం వారికి దేవుడు ఇచ్చిన ఒక ధన్యత. మరి ఈ దినమున పురుషులమని కానీ స్త్రీలమని కాదు, అడుగు ప్రతివానికి నీ నా ఆత్మను నిశ్చయంగా ఇస్తానని దేవుడు సెలవిస్తూ ఉంటున్నాడు. మనం కూడా ఎందుకు ఆ విధంగా వాడబడకూడదు? మనం కూడా ఎందుకు ఆ దేవుని యొక్క స్ఫూర్తితో మనము దేవుని పని కొరకు పనిలో ఉండకూడదు? దేవుని యందు ప్రియులారా, అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడినని సెలవిచ్చిన ప్రభు ఇదిగో మన ముందు వీరందరిని ఉంచినాడు.
మరి వీరందరూ కూడా మనకు ఒక స్ఫూర్తిని ఇస్తున్నటువంటి వారు. మరి వీరిని చూసి ఈ లెంట్ ధ్యానంలో, ఈ లెంట్ కాలంలో నేను కూడా ఒక అడుగు దేవుని మహిమ కొరకు నా శక్తికి మించి ముందుకు వెళ్తాను. మరి నా డ్యూటీ ఇంతే, నా పని ఇంతేనని అనుకోకుండా దేవుని కొరకు నేను కూడా ఒక సాధనముగా వాడబడతానని దెబోరా కలిగినటువంటి మనసును కలిగి మనం కూడా శక్తికి మించిన ప్రయాణం మనం చేస్తే మరి నిజంగా దిస్ లెంట్ విల్ బి ఎ గ్రేట్ బ్లెస్సింగ్ టు ఆల్ ఆఫ్ అస్. ఈ యొక్క లెంట్ దినాలు మనందరికీ, మన పనికిని, మన పరిచర్యకును, మనంత మాత్రమే కాదు, మన దేవుని యొక్క నామ మహిమ కొరకు మనమందరం కూడా వాడబడ్డటువంటి బిడ్డలంగా ఉంటాం. ఈ లెంట్ మరి అన్ని లెంట్ల వల్లే మనం ముగించుకుంటే వీడు నాట్ నో మళ్ళీ వచ్చే లెంట్కు ఈ అవకాశం మనకు ఉంటుందో లేదో. కాబట్టి సమయం ఉన్నప్పుడే సద్వినియోగం చేసుకొని మరి ఒక స్త్రీ చేసిన ఈ సాహస కార్యాన్ని మనం కూడా మరి ప్రభు మహిమ కొరకు చేయాలి అని జ్ఞాపకం చేస్తున్నాను. శక్తికి మించి, నీ పనికి మించి, నీ డ్యూటీ కాకున్నప్పటికీ నా పని అని దేవుని కొరకు మనము వాడబడినప్పుడు మనం ఎంతగానో ఆశీర్వదింపబడతాం. ఎవరైతే ఆ విధంగా నిర్మలమైన మనస్సుతో, మనసాక్షితో ప్రభు కొరకు పనిచేస్తారో దేవుడు నిజంగానే వారికి విజయాన్ని, వారికి ఆశీర్వాదాన్ని ప్రభు దయచేస్తాడు. ఈ దినమున అట్టి వారిలో నువ్వు నేను మనమందరం ఉండాలని ప్రభునామంలో ఆశిస్తూ మరి దేవుని దీవెనలు మరి మన బిడ్డల నుండి, ఇదిగో తల్లుల నుండి మనం ఒక స్ఫూర్తిని తీసుకొని దేవుని మహిమలో వాడబడాలని ఆశిస్తున్నాను. అలాంటి దైవ కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా మా పరలోకపు తండ్రి, దెబోరా జీవితంను బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాం. దేవా, ఆమె కేవలం ఒక ప్రవక్తిని మాత్రమే కాదు, ఆమె కేవలం ఒక ధైర్యం ఇచ్చేటటువంటి, సాహసం చేసేటటువంటి ఒక గొప్ప సైనికురాలుగా కూడా ఆమె వాడబడి ఉంటున్నది. అంత మాత్రమే కాదు, ఆమె నిన్ను గొప్పగా స్తుతి చేసిన విధానాన్ని బట్టి కూడా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆ విధంగా ఇశ్రాయేలీయులందరినీ, చెదిరిన వారిని తిరిగి నిన్ను స్తుతించేటటువంటి స్థితిలోనికి మరి ఆమె నడిపించిన విధానాన్ని బట్టి నీకే స్తుతి మహిమ చెల్లిస్తున్నాం. ఈ దినమున మా తండ్రి, మరి మేము ఏ విధంగా మా శక్తికి మించి నీ కొరకు ప్రయాణం చేయగలిగితే మేము కూడా ప్రభువా మేము ధన్యులం అవుతామని మా మనోనేత్రములు తెరవమని నిన్ను ప్రార్థిస్తున్నాం. ఈ మా బిడ్డలందరి ద్వారా గొప్ప స్ఫూర్తిని పొంది మేము నీ కొరకు ఈ సంవత్సరం మరి మా శక్తికి మించిన ప్రయాణాన్ని నీ కొరకు చేపట్టడానికి నీ కృపను మా అందరికీ దయచేయమని, ఆ విధంగా నీ రాజ్య విస్తీర్ణలో మమ్మల్ని ఒక చిన్న సాధనములుగా వాడుకొనమని యేసు మీ నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియక దేవుడు, దెబోరాను నడిపించిన దేవుడు ఈ దినమున మనకును తోడయుండి మనకును ధైర్యమును, బలమును, శక్తిని, జ్ఞానమును, ఆత్మస్థైర్యాన్ని దేవుడు మనకిచ్చి తన పరిశుద్ధాత్మను మనకిచ్చి మనల్ని నడిపించి మనల్ని దీవించునుగాక. ఆమేన్.